నమస్కారం. మాయాబజార్ అనగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ప్రియులందరికీ కూడా చాలా ఒక హ్యాపీ ఫీలింగ్ అనేది వస్తుంది. ఎందుకంటే డెఫినెట్గా ఈ జనరేషన్ ఆ జనరేషన్ ఏం లేదు. ఆ సినిమా రిలీజ్ అయ్యి 68 సంవత్సరాలైనా ఇప్పటికీ కూడా ఒక కొత్త చిత్రమే అది. ఎందుకంటే ఏదో రూపంలో ఆ సినిమాకి సంబంధించినటువంటి గొప్పతనం, ప్రాచుర్యం ఎప్పుడు కూడా సజీవంగానే ఉంది. మనకి ఇవాళ ఇప్పటి జనరేషన్లో, అంటే ఈ డిజిటల్ జనరేషన్ అనుకుంటున్నాం, ఇప్పుడు ప్రేక్షకులకి ఇంటర్నేషనల్ స్థాయిలో తెలుగు సినిమాని తీసుకెళ్లిన సినిమాలు బాహుబలి, త్రిపుల్ ఆర్. ఈ సినిమాలు మనందరం కూడా చాలా గర్వంగా గౌరవంగా చెప్పుకుంటాం. వీటన్నిటికంటే ముందే, అంటే 68 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన ఈ మాయాబజార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులు పొందింది, ఎంతో గొప్పతనాన్ని. అదేవిధంగా వరల్డ్ వైడ్గా ఉన్న ప్రపంచ అన్ని భాషల చిత్రాల్లో గొప్ప 100 చిత్రాలను కౌంట్ చేస్తే అందులో స్థానం దక్కించుకున్నటువంటి ఇండియన్ ఫిల్మ్ ఓన్లీ మాయాబజార్. ఇది మనందరికీ కూడా ఎప్పటికీ గర్వకారణమే. అలాంటి ఈ సినిమా ద్వారా ఆ రోజుని ఒక ఎన్టీ రామారావు గారిని శ్రీకృష్ణుడిగా, అలాగే నాగేశ్వరరావు గారిని, మహానటి సావిత్రి గారిని, ఎస్వి రంగారావు గారిని గొప్ప నటులుగా చూపించడమే కాదు, ఆ పాత్రల ద్వారా తెలుగు సినిమాకి ఒక గిఫ్ట్గా ఆ సినిమా ఇచ్చింది మనకి. ఆ సినిమాని రూపొందించినటువంటి విజయ ప్రొడక్షన్స్ నాగిరెడ్డి చక్రపాణి గారికి, అలాగే దర్శకులు కేవీ రెడ్డి గారికి తెలుగు సినిమాని అభిమానించేటటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఎప్పటికీ రుణపడే ఉంటారు. ఇలాంటి ఒక తెలుగు సినిమా మాయాబజార్ని ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో, ఈ డిజిటల్ అడ్వాంటేజ్ ఉన్నటువంటి ఈ క్వాలిటీ తోటి ప్రజలకు అందించాలి, ప్రేక్షకులకు అందించాలనే ఒక ప్రయత్నాన్ని ఎన్టీ రామారావు గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, ఆపేక్షతోటి ఒక డిస్ట్రిబ్యూటర్గా ఉన్న బలుసు రామారావు గారు దాన్ని సంకల్పించి ఆ సినిమా రైట్స్ తీసుకుని రేపు ఆయన రామారావు గారి బర్త్డే సందర్భంగా మే 28వ తారీఖుని ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని, ఆల్మోస్ట్ మన తెలుగులోనే కాకుండా కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, ఇలా వివిధ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా అందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. బలుసు రామారావు గారి ప్రయత్నం సక్సెస్ అయ్యి ఆయనకి మంచి లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఎవరికి తెలియదండి మాయాబజార్ అంటే? దాన్ని డైరెక్ట్ చేసినటువంటి కేవీ రెడ్డి గారు ఎవరికి తెలియదు. అలాగే ఎవరికి తెలియదు ఎన్టీ రామారావు గారు అంటే? మహానుభావుడైన కృష్ణుడు పాత్ర వేస్తే ఆయన వేయాలి, ఆయనే చెయ్యాలి. అలాగే రాముడు పాత్ర వేస్తే ఆయనే చేయాలి. ఏదైనా సరే ఈ ప్రపంచంలో రావణుడు దగ్గర నుంచి ఇంకొకటి వేరే ఏదైనా సరే ఆయనే చేయాలి. అలాంటి మహానుభావుడు ఇవాళ మనకి ఆయన పుట్టిన రోజున 28వ తారీఖు నాడు మనం ఈ సినిమాని అందించగలుగుతున్నాము అని అంటే నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పచ్చు. ముఖ్యంగా రామారావు గారు ధన్యజీవి. ఎందుకంటే అటు రామారావు గారి దగ్గర చాలా చాలా పట్టుదలతో, చాలా కృషితోటి చేశారు. ఇవాళ ఇది సినిమాని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఏం చెప్తాం చెప్పండి వీళ్ళందరికీ? దే ఆర్ ద గ్రేట్ పీపుల్, గ్రేట్ ఆపర్చునిటీస్ దే గాట్ ఇట్, దే ఆర్ డూయింగ్ ఇట్, దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్లీ ఆల్సో. అలాంటి మహానుభావులు ఎందరో ఈ సినిమా సంకల్పించుకున్నారు. ముఖ్యంగా ఘంటసాల గారు. అబ్బబ్బా, ఏవి పాటలండి ఆ సినిమాలోనూ. నాకైతే మళ్ళీ చూడాలని ఎంతగానో అనిపిస్తోంది. అందుకనే నేను ప్రసాద్ గారి యొక్క ఐమాక్స్లో వెంకట్ గారికి ఫోన్ చేసి నాకు ఆ సినిమా ఉంటే 2 టికెట్లు మాకు అర్జెంటుగా చెప్పండి అని చెప్పి మరీ చెప్పాను నేను. అంటే ఎంత ముచ్చట లేకపోతే, ఎంతటి మనసు లేకపోతే ఆ సినిమా గురించి మనం అంత స్పీడ్గా ప్రవర్తిస్తాము. అది ఆ సినిమాకు ఉన్నటువంటి లక్షణం అలాంటిది.
ఆ సినిమా ఆఖరికి 86 ఏళ్ళు అయిపోయినప్పటికీ కూడా ఇంకా ఆ సినిమా మనల్ని అట్రాక్ట్ చేస్తోంది అని అంటే దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద ఫిలిం. అలాంటి సినిమాని మనం ఇవాళ మనం తిరిగి మళ్ళీ ఇంకొకసారి బలుసు రామారావు గారి ద్వారా చూడగలుగుతున్నాము అని అంటే అదృష్టం చేసుకుంటారు మనం, అంతే. అందరం కలిపి మనం అదృష్టం చేసుకుని ఉండాలి. అలాంటి సమయం మనకి రేపు రాబోతోంది. 28వ తారీఖు నాడు ఎన్టీ రామారావు గారు పుట్టినరోజున మహాద్భుతం జరగబోతోంది. దానికోసం మనం ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృష్ణ.